హెడ్ మాస్టర్ గారిని, స్కూల్ సిబ్బందికి, స్కూల్లో చేసి వర్క్ చేసి ప్రతి టీచర్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ ఈ బాలికల తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పొద్దుగా లేచి ఎంతో కష్టపడి పిల్లల్ని తయారు చేసి పంపడం ఆడవాళ్ళకే సాధ్యం, మగవాళ్ళకి ఏం సాధ్యం లేదు. దానివలన ఈ స్వాతంత్రం వచ్చింది. ఎంతో ఘనత, ఎంతో జనం దీని వెనకాల సాగుతున్న సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ సమస్యకే పరిష్కారం ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడ మీరు చదివి ఉన్నారంటే మీరు ఏదో మీరు అమర్జీవులకి అందరూ కూడా విశ్వాసంగా మీరు బాగా చదువుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఎదురుగా ఒక సింగపూర్ అయినా మలేషియానో ఒక అమెరికా వెళ్ళాలంటే మీరు బాగా చదువుకోవాలి. ప్రతి దాంట్లోనే కూడా ముందుకెళ్ళి ఉండాలంటే చదువుకుంటేనే తల్లిదండ్రులు ఆ కష్టానికి ఇల్లు కాపాడకుండా మీరు చదవకుండా ఏదో ఊరు పనికి వెళ్ళినప్పుడు టైం అయితే ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ మామూలు కూడా ఆ ఉండకూడదు. దానివల్ల ప్రతి ఒక్కరు చదువుకుని మన మేడం గారు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు మా ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు, సింగపూర్లో ఒకరు, మలేషియాలో ఒకరు. ఎందుకంటే ఆ కష్టపడి చదువుకున్న గురించి వాళ్ళకు బొర్ర ఆ తిరిగిగా వాళ్ళకి వస్తాయి. మామూలుగా తిరిగి కూడా ఏమో రావు. మీరు కూడా కష్టపడి చదువుకుని ఇక్కడ ఉన్న యజమాని కూడా సెటపే రాకుండా మంచి పర్సెంటేజ్ చదువుకుని ఉన్న స్థాయికి వెళ్ళి ఐపీఎస్, ఐఏఎస్ ఎన్నో పోస్టులు ఉన్నాయి. మీరు కొంతమందికి సులువుగా రావచ్చు, కొంతమంది కష్టంగా రావచ్చు. అన్నీ చూసుకుని మీరు చక్కగా చదివి అందరినీ కూడా గౌరవించి మనకి త్యాగం చేసిన అమరవీరులు కూడా మీరు విశ్వాసంగా నిలబడి ముందుకెళ్ళాలి.